शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः। ఆంగ్ల నూతన సంవత్సరం 2025వ సంవత్సరానికి స్వాగతం. ఈ 2025వ సంవత్సరంలో మీరందరూ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అన్ని విధాలుగా శుభం జరగాలి అని చెప్పేసి మీ అందరినీ కూడాను ఆశీర్వదిస్తున్నాను. 2025వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేవి తెలుసుకునే ముందుగా నెలవారీ ఫలితాలలో భాగంగా 2025వ సంవత్సరంలో జనవరి మాసంలో మేషరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ మాసంలో ఈ జనవరి మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది, ఈ గ్రహస్థితి మూలకంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ జనవరి మాసంలో సూర్య భగవానుడు 14వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. 14వ తారీఖు నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 21వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 21వ తారీఖు నుండి వక్రించి మళ్ళీ మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు జనవరి 4వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం ధనుస్సు రాశిలో ప్రవేశించి 24వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో ఉంటున్నాడు. 24 నుండి మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మాసాంతం కూడాను మకర రాశిలో ఉంటున్నాడు. ఇక గురు భగవానుడు ఈ జనవరి మొత్తం కూడాను వక్రించి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 28వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శనేశ్వరుడు నెల మొత్తం కూడాను కుంభరాశిలో సంచరిస్తున్నాడు. రాహు మీనరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఉంది. అయితే ఈ గ్రహాలు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు 14వ తారీఖు వరకు భాగ్యస్థానము 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. 9వ స్థానంలో సంచరించడము ప్రతికూలం. అయితే గోచార రీత్యా 9వ స్థానం ప్రతికూలమైనప్పటికీ మేషరాశి జాతకులకు పంచమాధిపతి అవుతాడు సూర్యుడు గనక అలాంటి సూర్య భగవానుడు భాగ్యస్థానంలో సంచరించడము ఒక రకంగా అనుకూలమైనటువంటి సంచారం. తదనంతరం 14 నుండి దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. పంచమాధిపతి దశమంలో ఉన్నాడు. దశమ స్థానం గోచార రీత్యా కూడాను శుభస్థానం, శుభ ఫలితాలను ఇస్తోంది. ఈ విధంగా సూర్య భగవానుడు మేషరాశి వారికి జనవరి మాసంలో అనుకూలంగానే ఉన్నాడు. ఇక కుజుడు 21వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక 4వ స్థానం అవుతుంది మేషరాశి వారికి. అయితే అర్ధాష్టమ స్థానం అంగారకుడికి ప్రతికూలమే అయినప్పటికీ రాస్యాధిపతి అంగారకుడు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. అంటే 1-4 కాంబినేషన్లో అంగారకుడు 4వ స్థానంలో సంచరించడము దోషాన్ని కొద్దిగా తగ్గిస్తుంది. అంటే ప్రతికూలతను కొంత తగ్గించేటువంటి అవకాశాలు ఉన్నాయి.
తదనంతరం వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశి ప్రవేశము 3వ స్థానం అవుతుంది. కనుక అంగారకుడు అనుకూలంగా ఉన్నాడు. ఇక బుధుడు 9, 10, 11 స్థానాలలో ఈ జనవరి మాసంలో సంచరిస్తున్నాడు. 4వ తారీఖు వరకు 9వ స్థానంలో ఉంటున్నాడు. 24వ తారీఖు వరకు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం 24 నుండి మాసాంతం కూడాను ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక బుధుడి యొక్క సంచారము మేషరాశి వారికి ఈ జనవరి మాసంలో అనుకూలంగానే ఉంది. ఇక దేవగురు అయినటువంటి బృహస్పతి అన్ని విధాలుగా ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహ బృహస్పతి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కూడాను శుభప్రదమైనటువంటిది. శుక్రుడు ప్రారంభంలో అంటే 28వ తారీఖు వరకు మకర రాశి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరం ఏకాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అయితే ఈ దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్రుడు మేషరాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి అవుతున్నాడు. దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడు శుక్రుడు. కనుక ఈ ప్రతికూల గోచారం అనేటువంటిది కొంత తగ్గే అవకాశం ఉంది. తదనంతరం ఏకాదశంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక శని భగవానుడు మేషరాశి వారికి ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, శుభప్రదం. రాహు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనము ఈ గ్రహస్థితిని చూసినట్టయితే మేషరాశి వారికి ఈ జనవరి మాసము 2025వ సంవత్సరము జనవరి మాసము చాలా అనుకూలంగా ఉంటుంది. ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు అందుతాయి. వాటిని సద్వినియోగపరుచుకున్నట్టయితే అద్భుతాలు మీకు అందే అవకాశాలు ఉన్నాయి. మీరు కూడాను స్వయంగా అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా మనము చూసినట్టయితే సామాన్యం కంటే కూడాను మంచి ఫలితాలే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని విషయాలలో కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ రాహు ద్వాదశం స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వస్తాయి. అయినప్పటికీ కొన్ని పనులలో ప్రతికూలత ఉన్నా కూడాను చాలా విషయాలలో మీకు అనుకూలతనే కనబడుతుంది. మొదటి 2 వారాలు పనులలో మీకు అనుకూలంగా ఉంటాయి. 3, 4 వారాలలో కొంత జాగ్రత్త అవసరము. బంధువులతో మనస్పర్ధలు ఉన్నప్పటికీ పనులు నెరవేరుతాయి. అయితే బంధువులతో మట్టుకు మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి మాటలు వారితో చర్చించకుండా మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే వారితో చర్చిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే మీకు ఆ బంధువుల మూలకంగా కూడాను సహాయ సహకారాలు అందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక నలుగురికి మీరు సహాయపడతారు, నలుగురును మీకు కూడాను మంచి సూచనలు ఇస్తూ సహాయకారకంగా ఉంటారు. ఆత్మీయులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఇది చాలా మీకు సంతృప్తినిచ్చేటువంటి అంశం. మీకు చిన్ననాటి మిత్రులకు, ఆప్తులకు, బంధువులకు అందరికీ కూడాను ఆర్థిక సహాయము చేయాలి అనేటువంటి ఒక తపన మీ లోపల ఈ మాసంలో కనబడుతుంది. చేసేటువంటి వృత్తి లోపల మీరు సంతృప్తిగా ఉంటారు. పదోన్నతి లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి వారితో సఖ్యత ఏర్పడుతుంది. అధికారుల యొక్క ఆదరణ ఉంటుంది. మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది. ఇక ఇంటి వాతావరణము కొంత మిశ్రమంగా ఉన్నప్పటికీ ఆలోచించి మీరు చర్చించినట్టయితే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇంటి లోపల కూడాను ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వాహనముల విషయంలో, ఆస్తుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. వాహనాలు కొనే ముందు కానివ్వండి, ఆస్తులు భూములు కొనేటువంటి సమయం లోపల లిటిగేషన్స్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకుంటే అది కూడాను మీకు సుఖమయంగా ఉంటుంది. ఇక స్థిర చరాస్తుల విషయంలో మీకు ఆదాయము కలిసి వస్తుంది. ఆదాయము రాబడి ప్రారంభమవుతుంది. వృత్తిరీత్యా ఆదాయం మీకు స్థిరంగా ఉంటుంది. ఇక విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే ఈ జనవరి మాసంలో విద్యార్థులకు చాలా కలిసి వస్తుంది. విద్యార్థులు
ఉన్నత విద్యకై వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యకై మీకు ఆర్థికమైనటువంటి సహాయము, ఆర్థికమైనటువంటి సపోర్ట్ మీకు బాగా లభిస్తుంది. ఇది చాలా తృప్తినిచ్చేటువంటి అంశం. విదేశీ ప్రయాణాలు కూడాను మీకు బాగా కలిసి వస్తాయి. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి ఈ జనవరి మాసం బాగా కలిసి వస్తుంది. వివాహము నిశ్చయమవుతుంది. పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళు, సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు కూడాను ఈ మాసము శుభవార్త మీరు వింటారు. సంతాన ప్రాప్తి ఈ మాసంలో మీకు కనబడుతుంది. ఓవరాల్‌గా మనం చూసినట్టయితే ఈ జనవరి మాసము మేషరాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది. ఈ మేషరాశిలో పుట్టినటువంటి వాళ్లకు ముఖ్యంగా ఈ 14వ తారీఖున సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడి నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణంలో సూర్య భగవానుడి యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ సూర్యుడి యొక్క ప్రభావం కూడాను ఆ రాశిలో జన్మించినటువంటి వారికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సూర్యనారాయణుడి విషయమై మీరు ప్రతిరోజు కూడాను సూర్య నమస్కారాలు చేయడము, ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడము, ఇవి చేసుకున్నట్టయితే మీకు ఉత్తరాయణం లోపల ఈ మేషరాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది. అయితే ఈ మేషరాశి వారికి ఈ మాసంలో ఏ గ్రహాలు బాగా లేవు అనంటే, ముఖ్యంగా అంగారకుడు అర్ధాష్టమంలో ఉన్నాడు, రాహు ద్వాదశంలో ఉన్నాడు. ఈ 2 గ్రహాలను మీరు దృష్టిలో పెట్టుకున్నట్టయితే అంగారకుణ్ణి మీరు ప్రీతి చేసుకోవడానికై ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. మీకు బాగా కలిసి వస్తుంది. ఆ అంగారకుడి యొక్క అనుగ్రహము, సుబ్రహ్మణ్య స్వామి యొక్క చేయూత మూలకంగా మీకు ధైర్య సాహసాలను కల్పిస్తాడు. పనుల లోపల ఒక విజ్ఞతతో మీకు ముందుకు వెళ్ళేటువంటి మనస్తత్వాన్ని క్రియేట్ చేస్తాడు. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని కొలవండి. ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఆ రాహువు మిమ్మల్ని అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు రాకుండా ఆ అమ్మవారు ప్రతిరూపంలో మిమ్మల్ని కాపాడతారు. కాబట్టి ఈ విధంగా పరిహారాలు చేసుకున్నట్టయితే మేషరాశి జాతకులకు ఈ జనవరి మాసము బాగా కలిసి వస్తుంది. సద్వినియోగపరుచుకోండి. శుభ ఫలితాలను పొందండి. శుభం.